హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి నైవేద్యంగా నివేదించే చలిమిడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా చలిమిడిని తయారు చేయడానికి 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2 లేదా 3 సార్లు బాగా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానిన తర్వాత బియ్యాన్ని అందులో ఉన్న నీటిని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. బియ్యం ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్లను వేసి వేయించాలి. జీడిపప్పు కిస్మిస్లు వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అందులో నేను 1 గ్లాస్ బియ్యానికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇందులో 1/2 కప్పు బెల్లం తీసుకున్నా పర్వాలేదండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని తీసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1 కప్పు తీసుకోండి, తక్కువగా తినేవాళ్ళు 1/2 కప్పు తీసుకోండి. ఈ బెల్లానికి బదులుగా పంచదారను కూడా తీసుకోవచ్చండి. ఇందులో 1 అరకప్పు నీటిని పోసి బాగా కరిగించండి. ఈ బెల్లం బాగా కరిగినాక ఈ బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెను మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం వడకట్టిన బెల్లం వాటర్ను పోసి మరిగించాలి. ఈ విధంగా మరుగుతున్న బెల్లం వాటరు 2 నిమిషాల తర్వాత ఈ విధంగా నురగగా వస్తుందండి. తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మనకు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో కొన్ని నీళ్లను తీసుకొని అందులో పాకం వేసుకొని చూస్తే పాకం సాఫ్ట్ ముద్దలాగా రావాలండి. పాకం గట్టిగా వస్తే చల్మిడి కూడా గట్టిగా వస్తుందండి. కాబట్టి పాకం ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తడి బియ్యం పిండిని కొద్దిగా వేస్తూ బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసి బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, చల్మిడి రెడీ అయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించండి. ఫ్రెండ్స్, ఈ చలిమిడిని శ్రీరామ నవమి రోజే కాకుండా ఆడపిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు కూడా సారేగా ఈ చలిమిడిని చేసి పెడతారు. లక్ష్మీ పూజ చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవికి చలిమిడిని నైవేద్యంగా నివేదిస్తారు. అంతేకాకుండా ఇంకా వివిధ రకాల పూజల్లో కూడా ఈ చలిమిడిని నైవేద్యంగా నివేదిస్తారండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చలిమిడిని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.